సో హాయ్ గైస్, లాస్ట్ సండే నుంచి వెన్స్డే వరకు సోషల్ మీడియాలో ట్రెండ్ అయిన మూవీ అప్డేట్స్ ఏంటో ఆల్రెడీ నేను వీడియో చేశాను. ఆ లింక్ కింద డిస్క్రిప్షన్లో ఇచ్చాను, చెక్ చేయండి ఒకసారి. మరి థర్స్డే నుంచి సాటర్డే వరకు జరిగిన మూవీ అప్డేట్స్ ఏంటో ఈ వీడియోలో చూసేద్దాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆగస్టు 22న ఒక పాప పుట్టడమే సీరియస్ హార్ట్ కండిషన్తో పుట్టింది. అండ్ వాళ్ళ పేరెంట్స్ తన హార్ట్ ట్రీట్మెంట్కి మనీ అఫోర్డ్ చేసే అంత ఫైనాన్షియల్లీ స్ట్రాంగ్ కాదు. సో ఎవరైనా హెల్ప్ చేస్తారేమోనని అందరిని అడుగుతుంటే లక్కీగా చిరంజీవి గారి బ్లడ్ బ్యాంక్ ద్వారా ఈ న్యూస్ రామ్ చరణ్ గారి దగ్గరికి వెళ్ళింది. సో ఇమీడియట్గా ఆయన రెస్పాండ్ అయ్యి హాస్పిటల్ అడ్మిట్ చేయించి తన ట్రీట్మెంట్కి అయ్యే మొత్తం ఖర్చులు ఆయన పెట్టుకున్నారు. అలా 53 డేస్ హాస్పిటల్లో ఉండి కంప్లీట్ రికవర్ అయ్యాక ఈ అక్టోబర్ 16న పర్ఫెక్ట్ హెల్త్ కండిషన్తో ఆ పాప బయటకు వచ్చింది. నిజంగా గ్రేట్ గెస్చర్ రామ్ చరణ్ గారు. హ్యాట్స్ ఆఫ్ టు యువర్ కైండ్ హార్ట్ అండ్ లవ్ యూ. అండ్ నెక్స్ట్ సూర్య గారి కంగువా రన్ టైం వచ్చి 2 hours 28 minutes అంట. అందులో 2 hours పీరియాడిక్ టైమ్ లైన్ ఉంటుంది. రెస్ట్ ఆఫ్ ది రన్ టైమ్ అంతా కాంటెంపరీ టైమ్ లైన్ లోనే జరుగుతుంది. అండ్ ఈ కాంటెంపరీ టైమ్ లైన్ లో ఉండే క్యారెక్టర్ నేమ్ ఫ్రాన్సిస్. అయితే సెకండ్ పార్ట్ కి కావాల్సిన లీడ్ ఫస్ట్ పార్ట్ ఎండింగ్ లో ఒక అదిరిపోయే మిస్టరీ పాయింట్ ఎండ్ చేస్తారు. ఇట్స్ ఏ మిస్టరీ యాక్షన్ అండ్ ఎమోషనల్ ఫిలిం. అండ్ ఈ సినిమాకి 2000 కోట్లు కలెక్షన్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారంట డైరెక్టర్ శివ గారు. అండ్ ఏపీ తెలంగాణలో November 14th నుంచి 4 AM షోస్ వేయడానికి ప్లాన్స్ కూడా జరుగుతున్నాయి. ఇంతేకాదు, ఈ మూవీ 8 languages లో రిలీజ్ అవబోతుంది. ప్రతి లాంగ్వేజ్ లోని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ద్వారా సూర్య గారి వాయిస్ ని డబ్బింగ్ చెప్పించాలనుకుంటున్నారు. ఎక్సెప్ట్ తమిళ్ ఒక్కటే సూర్య గారి ఓన్ వాయిస్ ఉంటుంది. ఇది కనుక సక్సెస్ అయితే నెక్స్ట్ డబ్బింగ్ ఆర్టిస్టుల పని ఏమి ఉండదేమో. అండ్ ఇంకా ఈ మూవీ తమిళ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ October 26th జరగబోతుంది. తెలుగులో కూడా రిలీజ్ దగ్గరలో ఉండగా ఒక ఈవెంట్ అయితే ప్లాన్ చేస్తారు. అండ్ ఈ 24th కంగువా టీంతో అన్స్టాపబుల్ Season 4 ఎపిసోడ్ ఒకటి జరగబోతుంది. అయితే కంగువా కాకుండా కార్తీ సుబ్బరాజ్ గారితో సూర్య గారు కంప్లీట్ చేసిన సూర్య 44 అన్టైటిల్డ్ ప్రాజెక్ట్ అందరూ అనుకున్నట్టు గ్యాంగ్స్టర్ మూవీ కాదంట. ఇట్స్ ఎ ఫుల్ ఆన్ లవ్ స్టోరీ విత్ లాట్స్ ఆఫ్ యాక్షన్ ఉంటుంది. అండ్ నెక్స్ట్ న్యూస్, చిరంజీవి గారి విశ్వామర మూవీ టాకీ పార్ట్ మొత్తం కంప్లీట్ అయిపోయింది. అండ్ ఒక యాక్షన్ బ్లాక్ కి సంబంధించి కొంచెం ప్యాచ్ వర్క్ అయితే పెండింగ్ ఉంది. ఈ October 18th to 21st వరకు షూట్ జరుగుతుంది. అండ్ ఒక సాంగ్ కూడా షూట్ చేయాలి. మోస్ట్లీ December 2nd week కల్లా ఫస్ట్ కాపీ రెడీ అయిపోతుంది. బట్ దీని రిలీజ్ మీద ఇంకా ఎటువంటి క్లారిటీ రాలేదు. టైం తీసుకున్నా పర్లేదు, ఆ VFX మీద కొంచెం ఫోకస్ పెట్టండి అయ్యా. అండ్ నెక్స్ట్ సిద్ధు జొన్నలగడ్డ గారు బొమ్మరిల్లు భాస్కర్ గారితో చేయబోతున్న జాక్ మూవీకి సంబంధించి కొత్త షెడ్యూల్ రీసెంట్ గా హైదరాబాద్ లో స్టార్ట్ అయింది. ఈ షెడ్యూల్ ఈ మంత్ ఎండ్ వరకు జరగబోతుంది. దీంతో 90% షూటింగ్ కంప్లీట్ అయిపోతుంది. రిమైనింగ్ 2 సాంగ్స్ అండ్ ఒక యాక్షన్ బ్లాక్ షూట్ చేసి ఆ తర్వాత ప్యాచ్ వర్క్ క్లియర్ చేసుకుంటే అంతా సెట్. అండ్ నెక్స్ట్ న్యూస్ వచ్చి, పుష్ప ద రూల్ థియేట్రికల్ రైట్స్ ని జస్ట్ ఆంధ్ర రీజియన్ లో 90 కోట్లు పెట్టి కొన్నారు. అయితే 2020లో వచ్చిన అల వైకుంఠపురంలో మూవీ ఓన్లీ ఏపీలో 68 కోట్లు కలెక్ట్ చేసింది. దాన్ని బట్టి చూస్తే పుష్ప 2 ఎక్స్ట్రాగా 22 కోట్లు కలెక్ట్ చేస్తే చాలు, బ్రేక్ ఈవెన్ అయిపోతుంది క్లీన్ హిట్ టాక్ తో. ఇంకా సీడెడ్ 30 కోట్లు కూడా కలిపితే 120 కోట్లకి వెళ్ళిపోయింది. అయితే నైజాం ఓన్ రిలీజ్ చేసుకుంటున్నారని తెలుస్తుంది. సో ఏపీ తెలంగాణ మొత్తం కలిపి 190 కోట్ల పైనే బిజినెస్ జరిగింది. అంటే అప్రాక్సిమేట్లీ 350 కోట్లు దాటి గ్రాస్ కలెక్ట్ చేస్తే గానీ ఏపీ తెలంగాణలో కమర్షియల్లీ హిట్ అవ్వదు మూవీ. ఇంకా తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్సీస్ మొత్తం కలిపి 600 కోట్ల పైన బిజినెస్ జరుగుతుందని ఒక అంచనా ఉంది. ఓవరాల్ గా పుష్ప 950 కోట్ల పైన గ్రాస్ కలెక్ట్ చేస్తే గానీ క్లీన్ హిట్ మూవీ అనలేం. ఆ 950 కోట్లు దాటి ఇంక పైన ఎంత వచ్చినా అప్పుడు లాభాలు కనబడతాయి. నిజం చెప్పాలంటే చాలా రిస్క్ చేస్తున్నారు వాళ్ళు. మరి చూడాలి, భారం అంతా సుకుమార్ గారి మీద ఉంది. పొరపాటున ఏదైనా మిస్ఫేర్ అయ్యిందంటే మాత్రం ఇండియన్ సినిమా హిస్టరీలోనే మోస్ట్ లాసెస్ చూస్తుంది దీంతో. అలాగే సూపర్ హిట్ అయినా కూడా 1500 కోట్లని ఈజీగా క్రాస్ చేస్తుంది పుష్ప 2. బట్ ఏది ఏమైనా లాంగ్వేజ్ బ్యారియర్ లేకుండా రిలీజ్ చేసిన ప్రతి చోట పుష్పగాడి రూలింగ్ జరిగితేనే గానీ డిస్ట్రిబ్యూటర్లు సేఫ్ అవరు. బట్ సుక్కుమామ రైటింగ్ అండ్ మేకింగ్ మీద పూర్తి నమ్మకం ఉంది. ఇంకా అల్లు అర్జున్ గారి గురించి చెప్పక్కర్లేదు, ఫినామినల్ యాక్టర్ అంతే. అండ్ నెక్స్ట్ రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ ప్రమోషన్స్ లో భాగంగా ఒక యూనిక్ అటెంప్ట్ చేయబోతున్నారని ఇంట్రెస్టింగ్ బస్ సర్క్యులేట్ అవుతుంది. అదేంటంటే గేమ్ చేంజర్ లో ఒక ఫుల్ లెంత్ యాక్షన్ స్టంట్ ప్రమోషన్ ని రిలీజ్ చేస్తున్నారంట. అసలు ఒక స్టార్ హీరో సినిమా నుంచి ఇలాంటి ప్రమోషన్స్ ఇంతవరకు ఎవ్వరూ చేయలేదు. చూడాలి మరి, ఈ న్యూస్ నిజమైతే ఒక ట్రెండ్ సెట్ యాక్ట్ జరిగినట్టే. అండ్ దివాళీ నుంచి ఫుల్ ఫ్లెడ్జ్డ్ ప్రమోషన్ స్టార్ట్ చేస్తారు. ప్రస్తుతం టేజర్ వర్క్ అయితే జరుగుతుంది. అండ్ గేమ్ చేంజర్ సౌత్ లాంగ్వేజెస్ OTT రైట్స్ ని Amazon Prime 105 కోట్లు పెట్టి కొనుక్కుంది. ఇంకా హిందీ రైట్స్ కూడా కలిపితే 160 కోట్లు వెళ్ళిపోతుంది. రీసెంట్ టైమ్స్ లో ఇది వన్ ఆఫ్ ద బెస్ట్ OTT డీల్స్. ఇంకా గేమ్ చేంజర్ మూవీలో ఒక మెలోడీ సాంగ్ కోసం 20 కోట్లు దగ్గరుండి ఖర్చు పెట్టించారంట మన శంకర్ గారు. ఏ గర్లీ నాకైతే చూడాలనుంది, అంత మనీ అఫోర్డ్ చేసి అంత గ్రాండియర్ లొకేషన్స్ లో సాంగ్ ఎలా షూట్ చేశారని. అండ్ ఈ మెలోడీ సాంగ్ తొందరలోనే 3rd సింగిల్ గా రిలీజ్ అవబోతుంది. అండ్ నెక్స్ట్ దేవరా 22 days కలెక్షన్స్ అంటే ఈ ఫ్రైడే వరకు చూస్తే వరల్డ్ వైడ్ గా 436 కోట్ల గ్రాస్ ని 250 కోట్ల షేర్ ని రాబట్టి ప్రస్తుతం 66 కోట్ల ప్రాఫిట్ లో ఉంది మూవీ.
ఎలాగో వీకెండ్ 2 days కూడా ఉంది కాబట్టి 70 కోట్లకైనా రీచ్ అయిపోతుంది. ఫ్రాంక్గా ఒకటి మాట్లాడుకుంటే ప్రెజెంట్ డేస్లో రైట్స్ని ఎంత వాల్యూకి అమ్మామో గొప్ప కాదు, ఆ కొన్న వాళ్ళు సేఫ్ అయ్యారా, వాడికి ₹1 మిగిలిందా, మన సినిమా ఇచ్చిన లాభం వల్ల వాడి ముఖం మీద చిరునవ్వు వచ్చిందా అనేదే ముఖ్యం. ఈ విషయంలో దేవర ప్రొడ్యూసర్ సూపర్ అంతే. ఇంకా రజనీకాంత్ గారి వేటయాన్ మూవీ 9 days వరల్డ్ వైడ్ కలెక్షన్స్ వస్తే 162 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్తో ఎంటర్ అయిన వేటయాన్ ఈ 9 రోజుల్లో 216 కోట్ల గ్రాస్ని, 105 కోట్ల షేర్ని రాబట్టింది. ఇంకో 56 కోట్లు కలెక్ట్ చేస్తే బ్రేక్ ఈవెన్ అయిపోయి క్లీన్ హిట్ అవుతుంది మూవీ. మరి పరిస్థితులు చూస్తుంటే చివరికి లాస్ట్తోనే బుక్ క్లోజ్ అయ్యేలా ఉంది. చూడాలి ఈ వీకెండ్ కలెక్షన్స్ ఏమైనా హెల్ప్ చేస్తాయేమో. అండ్ నెక్స్ట్ న్యూస్, హీరోయిన్ అనుష్క శెట్టి గారు డైరెక్టర్ క్రిష్ గారితో చేస్తున్న ఘాటి మూవీ కన్నా ముందు ఆమె నటించిన ఒక మలయాళం ఫిల్మ్ వస్తుంది. ఈ మూవీకి కథనర్ అనే టైటిల్ కూడా ఫిక్స్ చేశారు. అప్రాక్సిమేట్లీ 100 కోట్ల బడ్జెట్తో 2 పార్ట్స్కి ఈ మూవీ రాబోతుంది. షూటింగ్ అయితే అయిపోయింది, ప్రెజెంట్ పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుంది. వన్స్ దీని మీద ఒక క్లారిటీ వచ్చాక తెలుగు టైటిల్ అనౌన్స్ చేస్తారు. మేబీ మలయాళంలోనే టైటిల్ పెట్టేయచ్చు. అండ్ ఇది 9th century బ్యాక్డ్రాప్లో జరిగే హారర్ ఫ్యాంటసీ థ్రిల్లర్. హోమ్ మూవీ ఫేమ్ రోజిన్ థామస్ ఈ మూవీని డైరెక్ట్ చేస్తున్నారు. అండ్ నెక్స్ట్ ప్రశాంత్ వర్మ గారి డైరెక్షన్లో రాబోతున్న జై హనుమాన్ మూవీలో కన్నడ యాక్టర్ రిషబ్ శెట్టి గారు నటిస్తున్నట్టు స్ట్రాంగ్ బజ్ వినిపిస్తుంది. అండ్ నిరంజన్ రెడ్డి గారి ప్రాజెక్ట్ నుంచి తప్పుకోవడం వల్ల మైత్రి మూవీ మేకర్స్ ఈ మూవీని ప్రొడ్యూస్ చేస్తున్నారంట. బట్ ఇంకా ఎటువంటి క్లారిటీ అయితే రాలేదు, వెయిట్ చేయాలి. అయితే ఈ మూవీ గురించి కొన్నాళ్ళు ఆలోచించక్కర్లేదు, ఇప్పుడప్పుడే స్టార్ట్ అవుదో 2026లోనే. మొత్తానికి మన అఖిల్ అక్కినేని గారు సినిమా అనౌన్స్ చేసి 1 year పైన అయిపోతుంది. చాలా ప్లాన్డ్గా ఈసారి కొడితే బ్లాక్ బస్టర్ అన్నట్టు స్క్రిప్ట్ మీద 1 year నుంచి వర్క్ చేస్తున్నారు. అయితే కొన్ని రోజుల్లో దీని మీద అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా వస్తుంది. వినరో భాగ్యం విష్ణు కథ మూవీ ఫేమ్ మురళీ కిషోర్ గారు తిరుపతి బ్యాక్డ్రాప్ లో ఒక పీరియాడిక్ డ్రామా రెడీ చేయబోతున్నారు. అక్కినేని నాగార్జున గారు ఈ మూవీని ప్రొడ్యూస్ చేయబోతున్నారంట. చూడాలి ఈసారైనా మన అఖిల్ అయ్య గారు స్ట్రాంగ్ కంబ్యాక్ ఇవ్వాలని కోరుకుంటున్నా. అండ్ నెక్స్ట్ పవన్ కళ్యాణ్ గారి ఓజీ మూవీకి సంబంధించి RFCలో నైట్ షూట్స్ జరుగుతున్నాయి. పీటర్ హైన్స్ మాస్టర్ కొరియోగ్రఫీలో యాక్షన్ సీక్వెన్స్ తీస్తున్నారు. ప్రకాష్ రాజ్ గారితో పాటు అదర్ యాక్టర్స్ ఇందులో జాయిన్ అయ్యారు. మరి కళ్యాణ్ గారి 2 days ఈ షెడ్యూల్లో జాయిన్ అవుతున్నట్టు ఒక బజ్ అయితే వినిపిస్తుంది. అయితే సండే నుంచి ఇమ్రాన్ హాష్మి గారు, ప్రియాంక మోహన్ గారు ఈ షూట్లో జాయిన్ అవుతున్నారంట. అండ్ నెక్స్ట్ న్యూస్, వెంకటేష్ గారు, అనిల్ రావుపూడి గారి మూవీ నైట్ షూట్ ప్రెజెంట్ హైదరాబాద్ బూత్ బంగ్లాలో జరుగుతుంది. నెక్స్ట్ మంత్కి షూట్ మొత్తం ర్యాప్ అయిపోతుంది. కానీ ఇప్పుడు మళ్ళీ మూవీ సంక్రాంతికి వస్తుందా లేదా అనేది డౌట్గా ఉంది. ఎందుకంటే గేమ్ చేంజర్కి ఈ మూవీకి ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు కాబట్టి ఎంతో కొంత కలెక్షన్ మీద ఎఫెక్ట్ పడుతుందని ఆయన ఆలోచనేమో. అండ్ నెక్స్ట్ ప్రభాస్ గారి సలార్ హిందీ మూవీ 2024 టీవీ ప్రీమియర్స్లో 30 million వ్యూస్తో టాప్ 3 పొజిషన్లో ఉంది. అండ్ 200 days కన్సిక్యూటివ్గా టాప్ 10 పొజిషన్లో ట్రెండ్ అవుతుంది మూవీ. ఇంతేకాదు నెట్ఫ్లిక్స్లో 12.3 million వ్యూస్ని, హాట్స్టార్లో 16.5 million వ్యూస్తో హిందీ సలార్ ర్యాంపేజ్ క్రియేట్ చేస్తుంది. ఈ లెక్కన సలార్ 2కి హిందీలో ప్రాపర్ ప్రమోషన్స్ చేస్తే బాక్స్ ఆఫీస్కి జాతరే. అండ్ ఇంకా లాస్ట్ న్యూస్ వచ్చి రజనీ సార్తో కూలీ తర్వాత లోకేష్ గారు తీయబోయే ఖైదీ 2 టోటల్ LCUలోనే పీక్ మూవీ అంట. అందులో LCUలో పార్ట్ అయిన ప్రతి క్యారెక్టర్ ఇన్వాల్వ్ అవుతుంది. మోస్ట్లీ తలపతి విజయ్ గారి ప్రెజెన్స్ కానీ ఆయన వాయిస్ ఓవర్తో కానీ ఏదో ఉంటుంది. అండ్ ఆ తర్వాత రోలెక్స్ క్యారెక్టర్ మీద ఒక స్టాండ్ అలోన్ ఫిల్మ్ చేసే ఆలోచన కూడా ఉంది. అండ్ ఇంకా కూలీ మూవీని 6 months లోపు ఫినిష్ చేసేలా ప్లాన్ చేసుకున్నారు. కానీ ఏదైనా రజనీ సార్ హెల్త్ కండిషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. ప్రస్తుతానికి ఆయన హెల్త్ అయితే బాగుంది, కొన్ని రోజుల్లో కొత్త షెడ్యూల్ స్టార్ట్ అవుతుంది. సో దట్స్ ఇట్ గైస్, ఈ 3 daysలో ట్రెండ్ అయిన మూవీ అప్డేట్స్ ఇవే. అండ్ నెక్స్ట్ వీక్ మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం. అండ్ ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి. సీ యూ ఇన్ ది నెక్స్ట్ వీడియో. టేక్ కేర్ ఫ్రెండ్స్ అండ్ థ్యాంక్ యూ.